ఈ వీడియోలో మనం సడన్ కార్డియాక్ అరెస్ట్ గురించి తెలుసుకుందాం. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, హార్ట్ అటాక్కి సడన్ కార్డియాక్ అరెస్ట్కి డిఫరెన్స్ ఏంటి, సో వస్తే ఏం చేయాలని తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ విజయ్ కుమార్, ఆమె కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. సడన్ కార్డియాక్ అరెస్ట్ ఉన్నట్టుండి ఒక వ్యక్తి నేలపైన కుప్పకూలిపోవడం, ఊపిరి తీసుకోవడం ఆగిపోవడం, పల్స్ అనేది ఆగిపోవడం, ఇవన్నీ జరిగితే దీన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. సడన్ కార్డియాక్ అరెస్ట్ అండ్ హార్ట్ అటాక్ రెండు వేరువేరు పరిస్థితులు. హార్ట్ అటాక్లో మనకు గుండె కండరానికి సంబంధించిన రక్తనాళాల బ్లాక్ అయిపోతే దీన్ని హార్ట్ అటాక్ అంటారు. ఈ హార్ట్ అటాక్ కొన్నిసార్లు సడన్ కార్డియాక్ అరెస్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె సడన్గా బీట్ చేయడం ఆగిపోతుంది. తద్వారా ముఖ్యమైన అవయవాలు బ్రెయిన్కి కావచ్చు, లంగ్స్కి కావచ్చు, కిడ్నీస్కి కావచ్చు, బ్లడ్ సప్లై అని ఆగిపోతుంది. సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎవరిలో వస్తుందని, సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వస్తుంది? గుండె ఒక లయబద్ధంగా పంపింగ్ చేస్తుంది. కొన్నిసార్లు అరిథిమియాస్ అంటారు. గుండె సడన్గా 300-400కి కొట్టుకోవడము, తద్వారా బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గిపోవడము. కొన్నిసార్లు కొరోనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ అటాక్ వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. అండ్ కొన్నిసార్లు కంజనైటల్ డిఫెక్ట్స్ వల్ల, కంజనైటల్ వాల్వులర్ డిఫెక్ట్స్ కావచ్చు, కంజనైటల్గా మనకు మజిల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కార్డియోమయోపతీస్ అంటారు. ఇటువంటి పేషెంట్స్లో కూడా మనకు కార్డియాక్ అరెస్ట్, సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. కొన్నిసార్లు డ్రగ్స్ ఓవర్డోస్ కావచ్చు, గుండెకి బలమైన దెబ్బ తగిలినప్పుడు కావచ్చు, ఎలక్ట్రికల్ షాక్స్ వచ్చినప్పుడు కావచ్చు, ఆర్ సోడియం పొటాషియం ఇంబ్యాలెన్స్, ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. సడన్ కార్డియాక్ అరెస్ట్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, సడన్గా పేషెంట్ కుప్పకూలిపోతాడు, ఊపిరి తీసుకోవడం ఆగిపోతాడు, చేతిలో పల్స్ అనేది మనకు దొరకదు, ఒళ్ళంతా చల్లబడిపోవడము అండ్ శరీరం చలించకపోవడం జరుగుతుంది. సడన్ కార్డియాక్ అరెస్ట్ గురైన వ్యక్తి మనం ఎదురుగా ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిపిఆర్, ఇమీడియట్గా సిపిఆర్, కార్డియోపల్మనరీ రిసస్టేషన్ స్టార్ట్ చేయాలి. ఛాతి మీద 100-120 సార్లు బలంగా పుష్ ఇవ్వడము, అండ్ దగ్గరలోని వ్యక్తుల్ని పిలిచి హెల్ప్ తీసుకోవడము, అండ్ అంబులెన్స్కి ఇమీడియట్గా కాల్ చేయడం చేస్తే దట్ మనకు వీటిలో ఏదైనా డిలే అయితే మనకు బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి సడన్గా ఆగిపోవడం వల్ల మనకు లెస్ దాన్ 3 minutes లోపు బ్రెయిన్కి డ్యామేజ్ జరిగిపోతుంది. తద్వారా మనిషిని కాపాడుకోవడం జరగదు. వీటిని ఎలా నివారించవచ్చు? గుండె ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు కార్డియాలజిస్ట్ని సంప్రదించి వాటికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ముందు నుంచి కూడా మనకు శరీరం అనేది సిమ్టమ్స్కి సంబంధించిన సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది, సూచనలు. లైక్ ఛాతీ బరువు ఉండడం కావచ్చు, ఆయాసం రావడం కావచ్చు, చెమటలు పట్టడం కావచ్చు, గుండె దడ రావడం కావచ్చు, అప్పుడప్పుడు దడలాగా వచ్చి రావడం, అండ్ కళ్ళు తిరిగినట్టు ఉండడము, ఇవన్నీ ఉన్నట్లయితే కంపల్సరీ మనం డాక్టర్ని సంప్రదించాలి. ఆల్రెడీ కార్డియాక్ డిసీజ్ ఉండి అండ్ రిథమ్ అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉన్నట్లయితే మనము డీఫిబ్రిలేటర్ అంటే గుండె లోపలే వైర్ పంపించి మనకు గుండె ఎట్లాంటి VTVF అంటారు, అంటే గుండె షాక్ రావాల్సిన పరిస్థితులు ఏదైనా ఉంటే మనకు లోపల నుంచే షాక్ ఇస్తుంది. అది అమర్చుకోవడము అండ్ ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ మెయింటైన్. సడన్ కార్డియాక్ అరెస్ట్ 1 నిమిషం వ్యవధిలోనే మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది. మనమందరం జాగ్రత్తగా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకొని తద్వారా సడన్ కార్డియాక్ అరెస్ట్ని నివారించవచ్చు. థ్యాంక్ యూ.